హాయ్, వెల్కమ్ టు సుభాంజీ గవాడ్. టుడే టాపిక్ వచ్చేసి స్వదేశీ ఉద్యమం. ఈ స్వదేశీ ఉద్యమానికి మరొక పేరు వందే మాతరం ఉద్యమం. ఓకే, సో ఈ వందే మాతరం ఉద్యమం అని నామకరణం చేసింది ఎవరంటే అశ్విని కుమార్ దత్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అశ్విని కుమార్ దత్తా వందే మాతరం అని నామకరణం చేశారమ్మా. అయితే ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఇది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఇది. ఈ బెంగాల్ విభజించింది ఎవరంటే లార్డ్ కర్జన్. అప్పటి యొక్క వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. ఓకే, ఇక వందే మాతరం అంటే అర్థము తల్లి భారతి వందనం. ఏంటి? తల్లి భారతి వందనం. నెక్స్ట్ బెంగాల్ విభజన చేసింది లార్డ్ కర్జన్. నెక్స్ట్ ఇది 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది మా బెంగాల్ విభజన. ఇప్పుడు మా వందే మాతరం ఉద్యమం ఇప్పుడు 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది. సో అందుకే ఆగస్టు 7న ఏమంటామంటే చేనేత దినోత్సవం అంటారమ్మా. హ్యాండ్లూమ్ డే, చేనేత దినోత్సవం. ఓకే, నెక్స్ట్ ఈ ఉద్యమ నాయకులు ఎవరెవరు అంటే బాలగంగాధర్ తిలక్ బొంబాయిలో చేశారమ్మా. స్వదేశీ ఉద్యమం బెంగాల్లో చేశారు. నెక్స్ట్ లాలా లజపతి రాయ్ పంజాబ్లో చేశారమ్మా. నెక్స్ట్ అజిత్ సింగ్ పంజాబ్లో చేశారు. చిదంబరం పిల్లై మద్రాస్లో ఈ ఉద్యమం ప్రారంభించారమ్మా. నెక్స్ట్ అశ్విని కుమార్ దత్తా బారాసోల్లో ప్రారంభించారు. నెక్స్ట్ సయ్యద్ హైదర్ జా ఢిల్లీలో ప్రారంభించారమ్మా. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో ఈయన వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఓకే, అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను స్థాపన చేశారమ్మా. శాంతినికేతన్ స్థాపన చేశారు ఆయన. ఓకే, ఈ ఉద్యమ సమయంలో. నెక్స్ట్ 1911 డిసెంబర్ 12న లార్డ్ హర్డింగ్టన్ ఈ బెంగాల్ విభజనను రద్దు చేశాడు. 1911 డిసెంబర్ 12న లార్డ్ హర్డింగ్టన్ ఏం చేశాడు? బెంగాల్ విభజనను రద్దు చేశాడు. సో ఈ పాయింట్స్ అనేవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనే కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.